ఎన్నో సంవత్సరాలుగా దొరల పాలనలో నలుగుతున్న పాలకుర్తి నియోజకవర్గానికి విముక్తి కలిగించడం కోసం హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, ఒక వీరనారి రాణి రుద్రమదేవిలా, ఝాన్సీ రాణిలా, చాకలి ఐలమ్మల నేటి రోజున అమెరికా నుండి పోరాటాల పురిటిగడ్డ పాలకుర్తి గడ్డ మీద అడుగుపెట్టారు. నాడు మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా కూడా, నాటి ప్రభుత్వాలు పౌరసత్వం రాకుండా చేసినా కూడా ఇక్కడ కూడా వెనకడుగు వేయకుండా కోడలు యశస్వి రెడ్డి రూపంలో వారసత్వాన్ని తీసుకొచ్చి పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆశీస్సులతో నేడు పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు. తదుపరి పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్వి రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఝాన్సీ రెడ్డి పనిచేస్తున్నారు. వారికి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు అనడానికి ఎలాంటి సందేహం లేదు.